మద్యం మాఫియా నుంచి వచ్చిన భారీ మొత్తాల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై ఎల్ఐడిసిఏపి చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ప్రశ్నలు లేవనెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వ్యవస్థలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. మద్యం మాఫియా ద్వారా వచ్చిన నిధులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి, ఆ డబ్బు ఏ మార్గాల్లో వినియోగించబడిందనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత అవసరమని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండేటువంటి మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి సాయిరెడ్డి కానీ, కారుమూరి కానీ, వీళ్ళందరూ కూడా దానిలో పాలు పంచుకునేటువంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైనటువంటి వ్యాపారం చేస్తాడని చెప్పేసి ప్రజలు ఆ రోజు భావించి ఉండరేమో. జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రైవేటు వ్యక్తులు చేసుకుంటారు. అది నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని లేని పద్ధతిలో, నష్టం జరగనటువంటి పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించి ఎవరైనా వ్యాపారాలు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి, ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది.